హాయ్ దిస్ ఈజ్ అపర్ణ బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 4 సుత్తి లేకుండా 3 minutes లో మీ అందరి కోసం. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అనిపించింది. దాంట్లో మెయిన్ గా వచ్చేసి మనీష్ గారి గురించి అండి. నాకు మనీష్ గారు కావాలని తనను తాను చూపించుకోవాలని పొగరగా మాట్లాడుతున్నారా ఏంటి అనేది అర్థం కాలేదు. నేను రామ్రాథోడ్తో కూడా చాలా పొగరుగా మాట్లాడారు. యాక్చువల్గా మనం అందరం అక్కడ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి. ఎందుకంటే నీ ఒపీనియన్ పరంగా ఒకటి ఉండొచ్చు, నా ఒపీనియన్ పరంగా ఒకటి ఉండొచ్చు. అలాంటప్పుడు కనీసం అడిగి తెలుసుకుని వినాలి, ఫస్ట్ వినాలి కదా. ఆ వినడం అనేది అయితే ఆయన చెయ్యట్లేదు అనిపించింది నిజంగా. ఆయన మాట్లాడాలి, ఏది మాట్లాడాలో లొడలొడ మాట్లాడేసి ఎదుటి వారికి మాట్లాడే ఇదిని ఇవ్వట్లేదు, మాట్లాడినా వినట్లేదు. అది నాకైతే కరెక్ట్ కాదు అనిపించింది. ఈరోజు శ్రీజ అండ్ కామనర్స్ మిగతా కామనర్స్తో కూడా మాట్లాడినప్పుడు నాకైతే ఈ పాయింట్ చెప్పాలి అనిపించింది. ఎందుకంటే చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు అనిపించింది. ఎవరిమైనా సరే, మనం ఎక్కడున్నా సరే ఫస్ట్ ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళని గౌరవించుకొని ఏదున్నా డిస్కషన్స్ అయిపోయిన తర్వాత తప్పెవరిదో ఒప్పెవరిదో మాట్లాడు. కానీ ఆయన అట్లా చెయ్యట్లేదు. తను చూపించుకోవాలి, నేనే గొప్ప అన్నట్టు చూపించుకోవాలి, నేను ఇక్కడ చాలా ఇది అది అన్నట్టు కొంచెం ఇదిగా ఉన్నారు అనిపించింది. ఇట్లుంటే చూసే ఆడియన్స్కి అయితే నచ్చదు. నా ఒపీనియన్ పరంగా అయితే నాకు నచ్చలేదు అనిపించింది. చూద్దాం ముందు గేమ్ పరంగా ఎలా ఉంటారో ఏంటనేది. అండ్ ఇమాన్యుయల్ మనీష్ గారికి వచ్చిన గొడవలో అంటే కెప్టెన్సీ టాస్క్ లో గొడవ వచ్చింది. ఎవరిది తప్పు అంటే ఇద్దరిది తప్పు ఉంది. మనీష్ గారు ఉండి యాజ్ ఏ సంచాలక్ గా చూసుకోవాలి, చూసుకోకుండా ఇమాన్యుయల్ ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. అండ్ ఇమాన్యుయల్ గారు కూడా ఆల్రెడీ మనీష్ గారు ముందే చెప్పారు, గేమ్ లోకి వెళ్ళక ముందే. తను కూడా అది గుర్తుపెట్టుకుంటే అయిపోయేది ఆ ఒక్క పాయింట్. సో అక్కడ ఇమాన్యుయల్ గారి కంటెండర్ గా తీసివేయడం జరిగింది. అక్కడ ఇద్దరు తప్పు ఉంది అనిపించింది. మొత్తానికి వస్తే సంజన గారు బిగ్ బాస్ 9 లో ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. నిజంగా ఒక్కసారి టర్న్ అయింది ఆవిడది అనిపించింది. ఆవిడ ఎలా ఉంటుంది, కెప్టెన్ గా ఎలా చేస్తారు ఏంటి అనేది చూడాలి. యాక్చువల్ గా కెప్టెన్ గా అవ్వడానికి ఒక 5 members ఎంచుకోండి అన్నప్పుడు ఆమె స్ట్రాటజీ ఏం యూజ్ చేశారో అర్థం అవ్వట్లేదు నిజంగా. నాకైతే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆవిడ తన క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు నాకు వీళ్ళు అలవాటు అయ్యారు, నాకు ఫ్రెండ్, నాకు బిడ్డ, నా చైల్డ్ అన్నట్టు పెట్టుకున్నారు. అంతేగాని హౌస్కి ఎవరు యూజో అన్న వరకు వెళ్ళలేదు. అసలు ఆవిడ ఆలోచించలేదు. ఆవిడ వేరే వాళ్ళు అడిగినా కానీ ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు, నాకు ఇట్లా కాబట్టి నేను చేశాను, మీరు నాకు అవ్వలేదు కాబట్టి నేను చేయలేదు, నాకు క్లోజ్ కాదు కాబట్టి చేయట్లేదు. యాక్చువల్గా అందరూ అలానే చేస్తారు, కానీ అందరూ అలా చెప్పరు. ఈవిడ చెప్పింది, స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పింది. అంటే ఈవిడ కరెక్ట్గా ఉన్నారా, ఆమెకు ఖచ్చితంగా అనుకున్నదే చెప్తున్నారా, అనుకున్నదే చేస్తున్నారు అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. మనీష్ గారి విషయంలో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. మన వీడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సైనింగ్ ఆఫ్ మీ అపర్ణ. బాయ్.